హలో ఫ్రెండ్స్, కాంచీపురం చెంగల్పట్టు ఈ ప్రాంతానికి కాస్త దూరంలో కనిపించే ప్రాంతం వాలాజాబాద్. ఆ ప్రాంతం నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఇలయనార్ వేలూరు అని చెప్పి ఒక ప్రాంతం ఉంది. అక్కడున్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికే వచ్చాము. బాలసుబ్రహ్మణ్యుడిగా ఇక్కడ కొలువై ఉన్నాడు. ఇక్కడ ఈ గుడిలో ఉండే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆ వేలాయుధం ఏదైతే ఉందో ఆ వేలాయుధాన్ని సాక్షాత్ సుబ్రహ్మణ్య స్వామి రాక్షసుల అంతం తర్వాత విసిరేసినట్టుగాను, అప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలో ఆ వేలాయుధం పాతుకుపోయినట్టుగాను చెప్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఆ వేలాయుధం ఎంత అడుగు వరకు ఉంది, ఎంతవరకు పాతుకుపోయింది అన్న ఆ మెషర్మెంట్ తీయడానికి ఎవరి వల్ల కాలేదంట. అంటే ఎవ్వరికి అంత చిక్కని రహస్యంలా ఎన్ని అడుగుల లోతులో ఉందని కూడా తెలియనట్టుగా ఉందంట ఆ వేలాయుధం. ఇలయనార్ అంటే చిన్ని బాలుడు అని అర్థం. అంటే సుబ్రహ్మణ్య స్వామిని రెఫర్ చేస్తుంది. వేల్ఊర్ అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆయుధమైన వేల్ని వేల్ అంటారు. ఇంకా పడిన ప్రాంతం కాబట్టి ఊర్, వేలూర్. ఇలయనార్ వేలూర్ అన్న పేరు ఈ ప్రాంతానికైతే వచ్చింది. ఇక్కడ గర్భగుడిలో సుబ్రహ్మణ్య స్వామి విడిగా కొలువై ఉన్నాడు. అంటే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యుడు కాకుండా బాల సుబ్రహ్మణ్యుడిగా కొలువై ఉన్నాడు. బ్రహ్మశాస్త ఆ యొక్క అవతారంలో కొలువయ్యాడు. రాజగోపురం దాటుకుని లోపలికి వస్తే బలిపీఠం, ధ్వజస్తంభం, ఇంకా గుడి యొక్క మండపం, ఆ తర్వాత మనకి గర్భగుడిలో ఉండే లోపలి మండపం ఇంకా గర్భగుడి వస్తాయి. వల్లి దేవసేన లేకుండా కొలువయ్యాడు కదా, మరి వాళ్ళ దర్శనం లభించదేమో అనుకోకండి. గుడిలో గజవల్లి అమ్మవారుగా వల్లి దేవసేన ఇద్దరు కలిపి ఒకే స్వరూపంగా ఉంటున్నారు. అంటే వల్లి పేరులో వల్లి, ఇంకా దేవయానై, ఆ యానై అనే పేరుని గజ అని కూడా అంటారు కాబట్టి గజవల్లిగా వల్లి దేవసేన ఇద్దరు కలిపిన స్వరూపంగా అమ్మవారు ఒకే రూపంలో మనకి ఈ గుడిలో తని ప్రాంగణంలో కొలువై ఉన్నారు. అసలు ఎన్ని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు చూసినా మనకి స్వామి యొక్క ఆ వేలాయుధం ఏదైతే ఉంటుందో ఆ ఆయుధం కని చెప్పి విడిగా ఒక సన్నిధి అయితే ఉండదు. బట్ ఈ గుడిలో స్వామివారి యొక్క ఆ వేలాయుధం వేల్కి విడిగా ఒక సన్నిధి ఉండడం చాలా ప్రాముఖ్యత కలిగింది. దానికి కారణం ఈ ఆలయం యొక్క స్థల పురాణమే. అంటే కశ్యప మహర్షి లోకం బాగుండాలి అని చెప్పి మహాయజ్ఞాన్ని చేపట్టినప్పుడు దాన్ని పాడు చేయాలి అని చెప్పి ఇద్దరు రాక్షసులు తీవ్రంగా ట్రై చేశారంట. అప్పుడు తను శివుడిని ప్రార్థించి, స్వామి నువ్వే కాపాడాలి, నా యజ్ఞం పాడు కాకుండా అని చెప్పి వేడుకున్నాడంట. అప్పుడు పరమేశ్వరుడు నా పుత్రుడు ఈ యజ్ఞాన్ని కాపాడడానికి నీకు సహాయం చేస్తాడని చెప్పాడంట. ఆ తర్వాత శివాజ్ఞ మేరకు సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడికి వచ్చి ఆ యజ్ఞం పూర్తయ్యే వరకు వేచి ఉండి ఇంకా రాక్షసుల్ని అంతం చేసి, వాళ్ళ అంతం అయిన తర్వాత తన యొక్క ఆ ఆయుధాన్ని విసిరి ఇక్కడ ఈ ప్రాంతంలో కొలువయ్యాడు. ఎప్పుడు వల్లి దేవసేన అని విడివిడిగా ఉండే ఇద్దరిని గజవల్లిగా ఒకే స్వరూపంలో దర్శించుకునే భాగ్యం ఈ భూలోకం మొత్తం కూడా అతి తక్కువ ఆలయాల్లో ఉంటుంది. అందులో ఈ ఆలయం ఒకటి. తిరుప్పుగళ అనే గ్రంథంలో అరుణగిరినాథ మహర్షి సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ కొలువై ఉన్న స్వామివారి గురించి కీర్తనలు పాడిన విషయం కూడా తెలుస్తోంది. అంతేకాకుండా అరుణగిరినాథుడు 15వ శతాబ్దంలో ఈ గుడిలో ఉన్న స్వామివారిని దర్శించుకున్నాడు. కాబట్టి ఈ గుడి చాలా పురాతనమైన గుడిగా కూడా చెప్తున్నారు. ఇక్కడ ఈ గుడిలో స్వామివారి యొక్క వివిధ వాహనాలని మనం అక్కడక్కడ చూడగలుగుతాం. అంటే ఏనుగు, ఇంకా కోడి, ఇంకా నెమలి. స్వామినాథ సిద్ధుడు ఈ గుడి నిర్మాణాన్ని చేపట్టినట్టుగా తెలుస్తోంది. ఇంకా తను ఈ గుడిలోనే జీవ సమాధి పొందినట్టుగాను తెలుస్తోంది. ఎప్పుడూ కూడా స్వామివారికి నైవేద్యం పెట్టే ముందు ఆ సిద్ధుడికి నైవేద్యం ఇచ్చిన తర్వాతే స్వామివారికి పెడుతున్నారంట. ఉత్సవమూర్తి అభయ వరద హస్తాల్ని చూపిస్తూ వల్లి దేవసేన సమేతంగా కొలువై ఉన్నాడు. లోపలున్న ప్రాకారంలో ఏకాంబరనాథ స్వామి మహాదేవుడు అంటే పరమేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఇంకా వివిధ లింగ స్వరూపాలు, మహాత్రిపురా సుందరి అమ్మవారు, కాశీ విశ్వనాథ సంతాన గణపతి, సుమిత్రాదేవి,
చండికేశ్వరుడు, ఇంకా వేలాయుధం కానీ ఒక సన్నిధి చెప్పాను కదా, అది కూడా ఈ లోపల ఉన్న ప్రాకారంలోనే మనం చూడగలుగుతాం. ఇక్కడ ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని వేడుకోవడం వల్ల, ఇంకా స్వామివారికి సేవలు పూజలు చేయడం వల్ల ఎటువంటి రుణ బాధలున్నా తీరుతాయంట. ఇంకా మంచి ఆరోగ్యం లభిస్తుంది, ఇంకా సంతాన భాగ్యం, ఇంకా కొత్తగా బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేసే వాళ్ళకి మంచి ఉన్నత స్థితులు కూడా లభిస్తాయంట. ఇప్పుడు మనం చూస్తున్నదే వేలాయుధం మూర్తి. విడిగా స్వామివారి యొక్క వేలాయుధంకి ఒక సన్నిధి ఉండడం చాలా ప్రత్యేకమైన విషయం కదా. ఇంకా ఈ వేలాయుధం అడుగు ఎన్ని లోతుల్లో ఉందో ఎవ్వరికీ కూడా అంతు చిక్కలేదంట ఇది వరకు కూడా. ఇక్కడ ఈ గుడిలోకి పాల్ కావడి, పన్నీర్ కావడి, పుష్ప పల్లకి ఇటువంటి మొక్కులు ఉన్నవారు ఈ గుడిలో వచ్చి స్వామివారికి ఆ మొక్కులు చెల్లించుకోవడం ఎక్కువగా చూస్తున్నాం. బ్రహ్మోత్సవాలు, రథోత్సవాలు, తెప్పోత్సవాలు, లక్షార్చనలు, వసంత ఉత్సవాలు, పవిత్ర ఉత్సవాలు, ఇంకా పంగుని ఉత్తరం, ఐపసి కందషష్ఠి ఇటువంటి ఉత్సవాలన్నీ కూడా చాలా వైభవంగా జరిపిస్తున్నారు ఈ గుడిలో. సుబ్రహ్మణ్య స్వామి గుడి అంటేనే ప్రతి నెల ఒక ఉత్సవం ఉండడం అందరికీ తెలిసిన విషయమే. గుడి ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఓపెన్లో ఉంటుంది. ఇంకా సాయంత్రం 4:30 నుంచి నైట్ 8 వరకు ఓపెన్లో ఉంటుంది. ఈ గుడికి మీరు వెళ్ళాలనుకుంటే ఎయిదర్ కాంచీపురంకైనా చెంగల్పట్టుకైనా రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి వాలాజాబాద్ అనే ప్రాంతానికి చాలా బస్సెస్ ఉంటాయి. ఇంకా లోకల్ ట్రైన్స్ కూడా ఉన్నాయి, వాటిని ఆప్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వన్స్ మీరు వాలాజాబాద్ అనే ప్రాంతాన్ని రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి కొంచెం ఒక 10 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడికి బస్ ఫ్రీక్వెన్సీ చాలా తక్కువ, అంటే ఒక 3 hours 1 బస్సు అలానే ఉంటుంది. కాబట్టి బస్ మిస్ కాకుండా చూసుకోండి, లేదా షేర్ ఆటో అటువంటివి హైర్ చేసుకోండి. అలా హైర్ చేసుకుంటే అప్ అండ్ డౌన్ రెండింటిని కవర్ చేసేలా వాళ్ళతో డీల్స్ కుదుర్చుకొని మళ్ళీ వెళ్ళండి. ఈ ప్రాంతంలో ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉన్నాయి, సో చూసి ప్లాన్ చేసుకోండి. మాకైతే స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. ఇంకా స్వామివారికి అభిషేకం, పూజ, అర్చనలు అన్నీ చేస్తున్నారు. మేము వెళ్ళిన సమయానికి బాగా నిదానంగా పీస్ఫుల్గా స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాము. మరి మీరు ఇంతవరకు ఈ గుడి గురించి విన్నారా? వినుంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లేదు ఫస్ట్ టైం ఇప్పుడే ఇట్లాంటి గుడి ఉన్నది తెలుసుకున్నాము అనేవారు తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చుకోండి. ఈ వీడియో మీకు నచ్చుంటుందని అనుకుంటున్నాము. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసుకోండి. ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నెన్నో వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో, ఏ ఒక్కటి మిస్ కాకుండా చూడాలంటే పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోకండి. మరి ఇది ఇవాల్టి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మేము మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. మరి స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఇలయనాథ్ వేలూరులో కొలువై ఉండే బాలసుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం మనందరికీ కలగాలని ఆశిస్తూ బాయ్ చెప్తున్నాం.